ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఓ అర్జున, మానవులు చేసే కర్మలన్నీ ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణాల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ 3 గుణాల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారపూరితుడైన మానవుడు ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అని భావిస్తూ ఉంటాడు. కానీ గుణాల యొక్క తత్వాన్ని, కర్మల యొక్క స్వభావాన్ని తెలిసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న 3 గుణాలు తనలో ఉన్న 3 గుణాలతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని ఆ గుణాల యందు, వాటి ప్రభావం యందు ఎటువంటి ఆసక్తి చూపించడు, నిర్లిప్తంగా ఉంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. కాబట్టి ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మీద మమకారం, ఆసక్తిని వదలాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే సమకూర్చుకోవాలి. అనవసరమైన వాటి జోలికి పోకూడదు. ఇది చాలదు, ఇంకా కావాలి అనే బుద్ధి వదిలిపెట్టాలి. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. తనలో ఉన్న గుణాలు బయట ప్రపంచంలో ఉన్న గుణాలతో కూడి విహరిస్తున్నా, బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాలు ఎంత ప్రలోభ పెడుతున్నా వాటి ప్రలోభాలకు లోను కాకూడదు. దానికి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కావాలి. ఈ సంసార చక్రం నుండి బయటపడడానికి ఇదే చక్కటి ఉపాయం. జ్ఞానికి కూడా శరీరం, మనస్సు, బుద్ధి ఈ 3 వల్ల వచ్చే నేను అనే అహంకారం ఉంటాయి. కానీ అది సాత్విక అహంకారం. ఆ సాత్విక అహంకారం జ్ఞానికి అలంకారప్రాయంగా ఉంటుంది, కానీ జ్ఞానిని మోహంలో ముంచదు. పాములు ఈశ్వరుడికి అలంకారం. అదేవిధంగా భయంకరమైన మోహాన్ని కలిగించే అహంకారం జ్ఞానికి అలంకారంగా శోభిస్తుంది.